కొంతమందితో చీకటి ఒప్పందాలు చేసుకుని వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుకుని క్విట్ ప్రోకోలో వాళ్ళకి మేలు చేస్తూ ఉంటారో దానికి అలవాటు పడినటువంటి పార్టీలు ఇబ్బంది పడతాయి. ఇవాళ మీరు ఉదాహరణకు చూస్తే వీకే గారు 2016-17 అనుకుంటే ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి 2021-22 వరకు గనక డేటా మనం చూసినట్లయితే ఏది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వాళ్ళ సుప్రీంకోర్టులో పిటిషన్ దారులో వారు కూడా ఒకళ్ళు సిపిఐఎం పార్టీతో పాటు ఏడీఆర్ సంస్థ కూడా ఉంది పిటిషన్ దారుల్లో. వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఈ బాండ్స్ ద్వారా 2016-17 నుంచి 21-22 వరకు అందుకున్న పార్టీల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 5-6 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 17 నుంచి 22 వరకు, ఇంకా 22-23 వివరాలు పూర్తిగా రాలేదు. ఒక్క ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారానే దాదాపు 102 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది కేవలం 27 కోట్ల రూపాయలు మాత్రమే. అవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసాం. ఇక మిగతా రూపాలలో ఒక ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగానే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డొనేషన్స్ ఏది ఎవడిచ్చాడో తెలియనటువంటి డొనేషన్స్ 2018-19లో ఒక 100 కోట్లు, 19-20లో ఒక 74 కోట్ల 35 లక్షలు, 20-21లో 96 కోట్లు, 21-22లో ఇంకొక 62 కోట్లు, ఏదైనా ఇవి ఇంకొక 330 కోట్లు. అంటే ఒక 102 కోట్లు బాండ్స్ ద్వారా ఇంకొక 330 కోట్లు వివిధ కంపెనీల పేర్లేంటో కూడా ఏమీ తెలియదు. దాదాపుగా 432 కోట్ల రూపాయలు 2016-17 నుంచి 2021-22 వరకు దాదాపుగా 430 కోట్ల రూపాయలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డొనేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత భారీగా వాళ్ళు ఈ కార్పొరేట్ డొనేషన్స్ అన్ని కూడా అందుకుంటూ ఉన్నారు. అవి ఎవరి ద్వారా వస్తున్నాయో కూడా తెలియదు. ఇవి కాకుండా మళ్ళీ ప్రూడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ నుంచి ఇంకా కొంత సొమ్ము వాళ్ళకి చేరింది. కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఈ రకంగా అలవాటు పడ్డాయి పార్టీలు. ఈ రోజుకి కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదంతా కూడా క్విట్ ప్రోకోనే కదా వీకే గారు. ఎంతమంది కంపెనీలకు ఎన్ని ఆస్తులు దోచిపెడతా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతంత పిక్కుంటా ఉన్నారు ఎవరికి తెలుసండి. ఇవాళ అదానీలకు దోచిపెడతా ఉన్నారు. ఏమో అదానీ వాళ్ళు ఎంతెంత ఇచ్చారో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కానీ రకరకాల మార్గాల్లో వాళ్ళు ఎంత ఇచ్చారో. ఇవాళ అరవిందో కంపెనీకి దోచిపెడతా ఉన్నాడు. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు అందరికీ జీ యూజర్ అంటాడు కదా. ఇవాళ పాస్కో కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ దోచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళంత ఇచ్చారు ఎవరికి తెలుసు. ఈ క్విట్ ప్రోకోల్ అంతా కూడా జగన్ రెడ్డి జరిగేది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగతా కూడా చెప్తా మీ పార్టీ అకౌంట్ లో ఎంత మిగతా పార్టీలు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందని కూడా అడుగుతారు. ఇవాళ ఈ తీర్పు వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో